హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లాస్ట్ వీడియోలో నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది అండ్ అంత బాగుంది అండ్ మేడం సజెస్ట్ చేశారు సర్వికల్ స్టిచ్ వేసుకోమని. ఇప్పుడు ఈ వీడియోలో నేను సర్వికల్ స్టిచ్ ఎలా వేసుకున్నాను, దాని ప్రాసెస్ ఏంటి అండ్ నాకు సర్వికల్ స్టిచ్ ఎలా ఫెయిల్యూర్ అయ్యింది, ఎందుకు ఫెయిల్యూర్ అయింది అని మొత్తం డీటెయిల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం అండి ఇది. సో ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము సర్వికల్ స్టిచ్ అనేది ఎందుకు వేయాల్సి వస్తుంది, ఎందుకు సర్వికల్ స్టిచ్, ఫస్ట్ అసలు ఏంటి సర్వికల్ స్టిచ్ అంటే ఏమి, దాని గురించి తెలుసుకుందాం. నాకు ఎందుకు సర్వికల్ స్టిచ్ వేశారంటే, మేడం స్కాన్ చేసి నీకు సర్విక్స్ చాలా షార్ట్ గా ఉంది, సో మస్ట్ అండ్ షుడ్ సర్వికల్ స్టిచ్ వేయించుకోవాలి అనేది అన్నారు. తర్వాత ఏం చెప్పారంటే, ఫస్ట్ ఎన్టీ స్కాన్ అనేది ఫినిష్ చేసుకో, తర్వాత సర్వికల్ స్టిచ్ అనేది డిసైడ్ చేద్దాం. ఎందుకు ఎన్టీ స్కాన్ ఫినిష్ చేసుకోవాలి అంటే, పిల్లలకి ఏదైనా జెనెటిక్ డిసార్డర్ ఉన్నా, లేకపోతే ఏమైనా నాజల్ బోన్ ఫార్మేషన్ సరిగా కాకపోయినా అది మనం అబార్ట్ చేసేదానికి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మనం ముందుగానే ఎన్టీ స్కాన్ కాకముందే మనం సర్వికల్ స్టిచ్ చేసుకుంటే, తర్వాత ఏమైనా జెనెటిక్ డిసార్డర్స్ ఉంటే మళ్ళీ మనం స్టిచెస్ రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ అబార్ట్ చేసుకోవాలి, అది కొంచెం డబుల్ ప్రాబ్లం అయిపోతుంది. నాకు అలా సజెస్ట్ చేశారు. స్కాన్ మేడం చెప్పినట్టు చేపించుకున్నామండి. ఎన్టీ స్కాన్ లో ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇద్దరు పిల్లలకి నాజల్ బోన్ చాలా బాగా డెవలప్ అయింది అండ్ ఎలాంటి జెనెటిక్ డిసార్డర్ కూడా లేదు. సో పిల్లలకి మనం డబుల్ మార్క్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం చేపించాలి. అందులోనే మనకు జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయా లేదా, ఎలాంటి డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా, ఎలాంటి ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు ఆ డబుల్ మార్క్ టెస్ట్ లోనే తెలుస్తుంది. బట్ నాకు ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఏం ప్రాబ్లం ఉందంటే, సర్విక్ లెంత్ అనేది చాలా షార్ట్ గా ఉంది. ఎంత ఉందంటే 2.8 2.9 అంతే ఉంది. వాళ్ళకి సర్వికల్ లెంత్ 3 అబోవ్ ఉండాలి. 3.2 3.5 అలా ఉంటే నార్మల్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము రాదు ఫ్యూచర్ లో. అంటే ప్రీ టైమ్ డెలివరీస్ అయితే కావు. బట్ నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ బట్ 2.8 ఉంది. సో మేడం సజెస్ట్ చేశారు మస్ట్ అండ్ షుడ్ నువ్వు అనేది సర్వికల్ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే వెంటనే లైక్ 5 months 7 months లో ప్రీటర్మ్ బేబీస్ అయితే అయిపోతారు అనేసి అయితే మేడం చెప్పారు. ఇంకా అలా చెప్తే అందరికీ భయం వేస్తుంది కదా. సో మేమైతే సర్వికల్ స్టిచ్ చేయించుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాం. ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో ఆ రోజు రండి అనేసి అయితే చెప్పారు. 2 days లోనే మేము వెళ్ళిపోయాం. సో మనం వెళ్లే ముందు ఎన్పిఓ అంటే ఏం కానీ తినకూడదు, సో ఫాస్టింగ్ తో వెళ్ళాలి అని చెప్పారు. నేను మార్నింగ్ 9 o'clock ఏమీ తినలేదండి, ఎంటీ స్టమక్ తోనే వెళ్ళాను. నేను 9 o'clock నాకు అంత డాక్టర్స్ అంతా వచ్చారు, అనస్థీషియా వాళ్ళు, అండ్ నాకు యాంటీబయోటిక్ టెస్ట్ డోస్ వేశారు, టాక్సిమ్ ఎమిసెట్ ప్యాన్ ఇవన్నీ కూడా వేశారు నాకు. అండ్ 9:30 10 o'clock అలా నాకు సర్జరీకి అయితే తీసుకెళ్లారు. మెయిన్ ఏంటంటే ఇది అనస్థీషియా నాకు స్పైనల్ కి వేస్తామన్నారు. స్పైనల్ నీడిల్ కావాలని అయితే వాళ్ళు చెప్పారు. బట్ మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు, స్పైనల్ కి వద్దండి. సో క్యానులా ఎలాగో పెట్టారు కదా, సో క్యానులా లేక లోకల్ వెళ్లే టైమే మన జ్యువెలరీ మొత్తం కూడా తీసేయమంటారు. ఈవెన్ మన మంగళసూత్రం కూడా వాళ్ళు అయితే రిమూవ్ చేసేయమంటారు, మొత్తం తీసుకేసి. సో వాళ్ళు ఒక గౌన్ ఇస్తారు, సర్జికల్ గౌన్, అది మనం వేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వెళ్ళాము. అక్కడ నేను ఫస్ట్ టెన్షన్ పడ్డాను, పెయిన్ వేస్తుందేమో, క్యానులా పెట్టారు కదా, ఈ క్యానులా పెయిన్ ఉంటుంది అంతే. తర్వాత మనకు అక్కడ స్టిచెస్ వేయడం కానీ అక్కడ ప్రాసెస్ ఏం చేశారు ఏం కూడా తెలియదు. అస్సలు చీమ కరిచినంత పెయిన్ కూడా ఉండదు. అసలు ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. ఇన్ కేస్ మీ డాక్టర్స్ మీకేమైనా సర్వికల్ స్టిచ్ సజెస్ట్ చేస్తే, సో డోంట్ వరీ, అది అస్సలు పెయిన్ఫుల్లే ఉండదు. చాలా అసలు వెళ్ళి పడుకుంటాం అంతే. తర్వాత సర్జరీ అయిపోయి ఉంటుంది, మనల్ని రూమ్ కూడా షిఫ్ట్ చేసేసి సక్సెస్ఫుల్ గా అయితే వేసేసారు. సో ఆ ప్రాసెస్ కూడా ఏమి గుర్తులేదు, పెయిన్ కూడా ఏమీ లేదు, రూమ్ కి అయితే షిఫ్ట్ చేసేసారు. చాలా హ్యాపీ. పెయిన్ కిల్లర్, పారాసిటమాల్ అండ్ RLDNS అన్ని కూడా నాకు ఫ్లూయిడ్స్ అన్ని వెళ్తూనే ఉన్నాయి. సో అంతా హ్యాపీ. అమ్మా ఇంత ఈజీగా ఉందా సర్వికల్ స్టిచ్, ఇంకేంలే ఇంకా హ్యాపీ అనుకున్నా. కానీ తర్వాత స్టార్ట్ అయిందండి, అసలు అయింది. పెయిన్ కాదు, సర్వికల్
మేడం రౌండ్స్కి వచ్చారు. అరౌండ్ నాకు ఈ ప్రాసెస్ మొత్తం 10:30, 11 లోపలే అయిపోయింది. తర్వాత ఏంటంటే 3 o'clockకి మేడం ఎన్పిఓ బ్రేక్ చేయమన్నారు. అంటే ఏమైనా సెమీ సాలిడ్ ఫుడ్ లైక్ కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోమని అయితే చెప్పారు. నేను 3 o'clockకి తినమన్నారు కాబట్టి 3 o'clockకి నిదానంగా బెడ్ దిగి వాష్రూమ్కి అయితే వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళగానే ఫుల్ బ్లీడింగ్ వాష్రూమ్లో అస్సలు కూర్చున్నాను. వెస్ట్రన్ టాయిలెట్ మీద ఫుల్ ఫ్లోర్ మొత్తం గడ్డలు బ్లీడింగ్ అయిపోయింది. నేనైతే షాక్ అయిపోయినా, మా హస్బెండ్ చాలా షాక్ అయిపోయినాడు. వెంటనే సిస్టర్స్ని అయితే పిలిచాం. అయిపోయింది, ఏమైంది, ఎందుకు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనేసి. అప్పుడు మేడం అయితే సర్జరీలో ఏమో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా 3:30, 4 o'clock మధ్యలో అయితే జరుగుతుంది. సో మేడం ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే ఆపరేషన్ థియేటర్ నుంచి అయితే బయట వచ్చారు. రాగానే ఏమైందమ్మా, ఇదంతా ఏమి అనేసి మేడం కూడా షాక్. యాక్చువల్లీ సర్వికల్ స్టిచ్ చేస్తే బ్లీడింగ్ అలా అయితే కాదు, అంత హెవీ బ్లీడింగ్ అనేది కాదు. జస్ట్ కొంచెం అనేది మనం జస్ట్ స్టిచెస్కి హోల్డ్ చేసినప్పుడు జస్ట్ లిటిల్ బిట్ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి. సర్వికల్ స్టిచ్లో ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి బ్లీడింగ్ ఉండదు. సో బట్ నాకేమైంది అంటే సర్వికల్ స్టిచ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అంటే రెండు కుట్లు అనేది నాకు ఓపెన్ అయిపోయినాయి. వాళ్ళు వేసిండే 2 సూచర్స్ స్టిచెస్ అనేది ఓపెన్ అయిపోయినాయి. చేశారంటే వెంటనే నన్ను లేబర్ రూమ్ షిఫ్ట్ చేసేసారు. లేబర్ రూమ్ అంటే అక్కడ డెలివరీ చేసే ప్రాసెస్. ఆ రూమ్లో నాకు ఎలాంటి అనస్థిషియా ఇవ్వలేదు, ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు. డైరెక్ట్గానే మేడం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే సూచర్స్ చేశారు కదా, అక్కడ మేడము సూచర్స్ ఫెయిల్ అయిపోయినాయి 2. అలాగే వేస్తానేసి అసలు ఏం పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదు, సడన్ గా చేస్తుంది. అలానే చాలా పెయిన్ఫుల్ అయిపోయింది. నేనైతే ఆ పెయిన్కి తట్టుకోలేక అరిచేసాను గట్టిగా. మేడం ఏం చేస్తుంది, నేను ఇక్కడ సూచర్స్ వేసేటప్పుడు నువ్వు కదిలితే ఏమవుతుందంటే అది మేబీ మెమ్బ్రెయిన్స్ ఉంటాయి కదా మనకు, అమ్యూనోటిక్ ఫ్లూయిడ్ బేబీ ఇది, ఆ మెమ్బ్రెయిన్స్ నేను కుచ్చేస్తాను. అప్పుడు ఏమైతుంది, అమ్యూనోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది, బేబీ అనేది ఇప్పుడే మనకు అబౌట్ అయిపోతుంది, కదలొద్దు అంటుంది. కదలొద్దని చెప్తే ఎలా కదలకుండా ఉండడం, పెయిన్ అయినప్పుడు. నేనైతే ఇంకా ఏడ్చేసిన గట్టిగా, నాకు వేయద్దండి అనేసి చెప్పేశాను నేను. తర్వాత మళ్ళీ మేడము అనస్థీషియా డాక్టర్ కాల్ చేసి, మళ్ళీ అనస్థీషియా డాక్టర్ వచ్చేసరికి నైట్ 7 o'clock అయ్యింది. తర్వాత అనస్థీషియా డాక్టర్ వచ్చారు. తర్వాత నాకు మళ్ళీ కూడా అనస్థీషియా ఇచ్చారు. చాలాసేపు అయితే నాకు ఏమాత్రం ఏమి కూడా గుర్తులేదు. మళ్ళీ బాగా వేశారు. తర్వాత నన్ను మళ్ళీ నార్మల్గా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. అప్పుడు ఎలాంటి బ్లీడింగ్ ఏం లేదు. అనస్థీషియా అనేది నాకు 2 times ఇవ్వడం వల్ల చాలా హెవీ మత్తు, ఏం గుర్తులేదు. మార్నింగ్ ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ నైట్ ఒకసారి. సో చాలా బాడీ మొత్తం డిమ్ముగా ఉంది. మళ్ళీ ఎందుకు అయింది ఇట్లా, ఎందుకు సూచర్స్ ఫెయిల్ అయ్యాయి మేడం అడిగితే, నీకు సూచర్స్ ఆల్రెడీ టైట్గా వేసాము, నువ్వు సడన్గా లేయడం వల్ల అలా ఫెయిల్ అయిపోయి ఉంటాయి, పైగా నువ్వు కొంచెం ఒబేస్ ఉన్నావు కాబట్టి సో సూచర్స్ అనేది ఫెయిల్ అయి ఉంటాయి అనేసి అయితే మేడం రీజన్ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 9 o'clock అలా అయిపోయింది. సో నేను బాగా కాన్షియస్ లేకైతే వచ్చాను. మేడం చెప్పారు, నీకు ఇప్పుడు ఓకే అనిపిస్తే మీరు ఈ రోజే ఇప్పుడే పక్కనే అంటున్నారు కాబట్టి ఇల్లు డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేసి అయితే చెప్పారు. మేము అరౌండ్ 11 o'clock అలా అయితే ఇంటికి వచ్చేసాం. ఆ రోజు ఎలాంటి పెయిన్ లేదు, జస్ట్ నార్మల్గా యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ అయితే యూజ్ చేశాను. అండ్ మరుసటి రోజు ఏమైంది, అస్సలు ట్విస్ట్ మీద ట్విస్ట్, ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఏం జరుగుతుందో కూడా తెలియనన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ చాలా మందికి యూజ్ అవుతాయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి, నాలాగా ఎవరెవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ కొంచెం ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్. నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్తానంటే అసలు ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది ఒక్కొక్కసారి వాళ్ళ లైఫ్లో సడన్గా ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సర్వికల్ స్టిచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా అయిపోయా. ఆఫ్టర్ సర్వికల్ స్టిచ్ తర్వాత ఫెయిల్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి, అది కూడా అయిపోయా. తర్వాత ఏమైంది, అస్సలు అది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ తలుచుకుంటే వాళ్ళకి మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. అలాంటి ప్రాబ్లం అయితే అయింది. దాన్ని ఎలా ఫేస్ చేసాము, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం, అలాంటి టైంలో
ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పొజిషన్స్లో ఉండాలి అని ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్ట్గా నా లైఫ్లో జరిగిండేది నేను ఈ వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకొని మెయిన్ నేను ఈ వీడియోస్ చేయడానికి రీజనే అదే అండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.